సమయం, కర్మ, భయం, మరణం. ఈ 4 విషయాలు వినగానే ప్రతి మనిషి గుండెలో ఓ చిన్న అలజడి మొదలవుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, భయం మనలో ఉన్న బలాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఇక మరణం జీవితంలోనే తప్పించుకోలేని ఓ గొప్ప సత్యం. మరణం రాజైనా, పేదవాడైనా, పండితుడైనా, పాపాత్ముడైనా, ఈ 4 సత్యాల ముందు ప్రతి జీవి సమానమే. అందుకే ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషి మనసులో కొన్ని ప్రశ్నలు పుడతాయి. ఈ కాలాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ కర్మని కాపాడేదెవరు? అధర్మాన్ని శిక్షించేది ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలకు మన సనాతన ధర్మంలో ఒకే ఒక సమాధానం ఉంది. ఆయనే శ్రీ కాలభైరవ స్వామి. కాలాన్ని శాసించే అధిపతి, ధర్మాన్ని రక్షించే రక్షకుడు, అధర్మాన్ని శిక్షించే ధర్మపాలకుడు. ఆయన్ని చూస్తే లోకాలే వణుకుతాయి. కానీ ఒక్కసారి భైరవ అని పిలిచే తన భక్తుడి కన్నీళ్లు చూస్తే ఆ ఉగ్రరూపం వెనుక దాగి ఉన్న అనంతమైన కరుణ ప్రవహిస్తుంది. ఆయన కేవలం దేవుడు కాదు, కాలానికే కాలం, మరణానికే మరణం, అహంకారానికి అంతం, ధర్మానికి ఆది, భక్తులకు అభయం. ఈ రోజు నుంచి కాలభైరవ స్వామి వారి అవతారం, ఆయన మహిమ, కాశీ క్షేత్రపాలకుడిగా ఆయన ఎలా మారారు, కాలభైరవాష్టకంలోని ప్రతి శ్లోకం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, ఇవన్నీ కలిసి తెలుసుకుందాం. మహాశక్తి ఎలా అవతరించింది? పరమశివుడు ఎందుకని ఈ ఉగ్రరూపాన్ని ధరించాల్సి వచ్చింది? బ్రహ్మదేవుని అహంకారానికి కాలభైరవుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తరువాయి భాగంలో తెలుసుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర.